ఇక్కడ నువ్వా? టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా, ఇదిగో టీవీ తయారు చేశా, చూసుకో. చేశారులే, అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా? డొక్కు టీవీ డొక్కు ముఖమును. అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే. ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. ఓహో, బొమ్మ రావట్లేదా? ఈయన సంగతి నేను చెప్తా. ఏం డిసైడ్ చేసినావన్నా పిల్కన్నా? ఎవడ్రాది? ఎవడ్రా నన్ను పిలకూడదు? తోలు తీసేస్తాను రే. తోటరాములతో నగరాలు చేసినావంటే బోన్ తిరుగుతాయి. బోన్ తిరుగుతాయా? దమ్ముంటే ఎదరికొచ్చి మాట్లాడరా. జర టీవీ మీద దేకో, జర టీవీ మీద దేకో. నా టీవీలో బొమ్మ వచ్చింది, నా టీవీలో బొమ్మ వచ్చింది. బొమ్మ కాదే, తోటరాముణ్ణి, ఒరిజినల్ తోటరాముణ్ణి తిరిగి వచ్చిన. జరిట్ల రాబే, జరిట్ల రా. అక్కడే ఉండరా, వెనక నుంచి వస్తావు నువ్వు. ఫ్రంట్కి రమ్మంటే బ్యాక్ వస్తే వేంది, ఇట్లా రాబే. ఇదేంటి టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేంటి? పైగా బే అంటుందేంటి? నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి. యముడన్న నన్ను ఆకాశంలోకి డిసైడ్ చేస్తే కిందకి రానికి రూట్ తెలవక మబ్బులెక్కి చక్కర్లు కొడుతున్నా. ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా. నువ్వెవడివైనా నాకు అనవసరం. నువ్వు నా టీవీలో గడుగు పెట్టడానికి వీల్లేదంతే. పోతావా? అరే తేరి అమ్మో! ఒరే బ్రహ్మో, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా? ఇది నిజమా భ్రమ తెలుసుకుంటాను. అరే తోటరాముడు, నీకు దమ్ముంటే ఇక్కడ కొట్రా. కొట్టు కొట్టు కొట్రా. టీవీ పనిచేస్తుందా? పనిచేస్తుంది, కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే వద్దు 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 బాబాయ్. వాతావరణం రానున్న 24 గంటలు వాతావరణం పొడిగా ఉంటుంది. కోస్తా తీరాన చేపలు పట్టే బెస్తవారికి మొన్న బిల్డప్ అంతా భ్రమన్నమాట. హెచ్చరిక ఏమీ లేదు. వర్షం కురిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అరే చూప్, జూటా న్యూస్ డిసైడ్ చేస్తావు. నేను భూమి చుట్టూ రౌండ్ కొట్టొచ్చిన. మన కంట్రీ సైడ్ కుప్పలు మబ్బులు డిసైడ్ అయినాయి. వర్షం మస్తుగా కురుస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? అరే చెప్, జర పక్కే జరుగు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటరాముడు. అరే రే, యమలీల తోటరాముడు. ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. దగ్గరికి వెళ్తే నెత్తి మీద ఒకటి పీకుతాడు. నేనెందుకు పీకుతా? ఊరికే కొట్టడానికి నాకేమన్నా మెంటలా? ఆకాశంలో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది. కిందకి డిసైడ్ అయ్యే రూట్ చెప్పరాదు? చెప్తే నాకేంటి లాభం? ఇట్లా రా చెప్తా. నేను రాను బాబాయ్, కొడతావు. కొట్ట, అందరి దేవుళ్ళ మీద ఒట్టు. కొట్ట కొట్టు. కొట్టనని చెప్పి ఇలా కోరిక పెట్టాయా? కొట్టనని ఒట్టు పెట్టినాను గాని కొరకనని చెప్పినా. కిందకి దిగే రూట్ డిసైడ్ చేయమంటే లాభం అడుగుతావు. నీ అంతం చూస్తే బిడ్డ. యమలీల సినిమా వస్తుంటే పాడు చేస్తావా? ఏమయ్యా ఇంటైనా ఆ చేతులేమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు? ఇది పల్లెటూరు కాదు, సిటీ. ఇక్కడ బిల్డప్లు నీకు తెలియవు. ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీకుతాడు. ఎవడు కొట్టింది తెలీదు. ఆ టీడు చూసుకోవటమే. ఎవరైనా కొట్టారా? ఎవరు నన్ను కొట్టేది? వాడి గుండా చెరువా? వాడిని నమలేస్తాను, మింగేస్తాను, అరేంజ్ చేసుకుంటాను అంతే. అయితే ఆ తల మీద చేతులు ఎందుకయ్యా? తీవయ్యా మగడా. చేస్తాను, నాకంటే చేస్తాను. నాకన్నా భయమా ఏంటి? చేస్తాను, నాకన్నా భయమా ఏంటి? నాకేం భయం లేదు. ఏమే ఇద్దరం కలిసి 1 బయట తాగుదామే. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? సరే కానీ. థ్యాంక్స్. ఉండు. ఏంటి పని? మేము ఇద్దరు ఏదో 1 బయట తాగుతుంటే మధ్యలో నువ్వు సాయిస్తూ తాగుతావు. ఈ పద్ధతి నీకు బాగుందా? మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో ఆడడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళిద్దరు మూడు పిల్లలా? నీకు ఆ సంగతి తెలుసా? నేను వాళ్ళ ఇంట్లో ప్యూన్నా? చెప్పాలా వెళ్ళవయ్యా? ఇదిగో మానేవయ్యా బాబు, అసహ్యంగా ఉంది, మానేవయ్యా. ఏమే నువ్వన్నా మానేవే? నేను మాన్ను. పోనీ వాడి మానేవే చెప్పు. ఫోన్లే పాపం, తాగని వాడిని ముచ్చట పడుతున్నాడు. ఓహో,
నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట. అరే మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తాగటం మానేస్తావా లేదా? అరే మానేస్తావా లేదా గుండె కదరా? అమ్మో ఏంటో ఇట్టా కొట్టావు, పైగా లేడీస్ ముందు అసలు బిళ్ళ పెట్టి. రంగు పడుద్ది. పడుద్దంటే పడింది కదా. పాప దొరకకపోతే గురువు శపిస్తాడు. ఆ అమ్మాయిని పాపం చేయకపోతే రంగు పడుద్ది. ఇప్పుడు ఎలా? ఆ బాబుతి బాబుతి, అదిగో అమ్మాయి. నేను మంత్రం చదవగానే అందరూ ఒక్కసారి నీళ్లు పోసేయండి. నేను మంత్రం చదివేటప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు. బాబుతి బాబుతి. ఇదేంటిది? చిన్న గురువా, పాప పోయి అమ్మాయి వచ్చింది, అమ్మాయి పోయి పోలీసు వచ్చాడేటి? రంగు పడుద్ది. అదేంటిది? ఇప్పుడు దాకా నీళ్లు పడ్డాయి, ఇక రంగు నీళ్లు పడతాయా? అమ్మో కానిస్టేబుల్స్ రన్! కదా ఏంటి నా లక్కు? ఇవాళ పొద్దున లేచి ఎవరి మొహం చూశారేంటో. ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలే డబ్బు వస్తుంది. అయ్య బాబోయ్ ఇంత బరువు ఉందేంటి? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అమ్మో ఇంత బరువు ఉందేంటి? అయినా వదులుతానా? ఆ గద నీకెందులకురా? ఎందుకంటే అమ్ముకోవడానికి. ఆహాన పోతే కొంచెం సాయం చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రయత్నించుకోరా. ఇంత తెలికైపోయిందండి. ఆహా గద గద. అయ్యి బాబోయ్ ఈ గట్టపెంట నవ్వేటయ్యా బాబోయ్. అమ్మో ఇదేంటి? నేను వెనక్కి రావడం ఏంటి? ఈ బిల్డప్ పెట్టాయా? అసలు నువ్వు ఎవరవయ్యా బాబు? భీమసేనుల వారి పుత్రులం ఘటోత్కచ నామధేయులు. ఓహో అలాగా, రామాపక్షం అన్నమాట. నన్ను పక్షలేదవరా? భూక్షి మక్షి రూక్షి నిరక్షర కుక్షి దుర్మార్గ సాక్షి దుష్టభావాపేక్షి దౌర్భాగ్య కక్షి బహులోప రూక్షి బహుదుష్ఫలాక్షి మాలిన్య భక్షి ఆక్షి ఆక్షి ఆక్షి. ఏమండే తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బిల్డప్ప. సంస్కృత పదాల మీద పదాలతోటి అచ్చి ఇచ్చి ఈడ్చి అని ఈ బిల్డప్ ఏంటయ్యా బాబు? నీ గదకోదండం నీకో దండం తీసుకోవా బాబు. అదేంటి? చౌర్యము చేసిన నేరమునకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగడమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు? మోక్షం ఎప్పుడు మహాశయ? అది నా ఇష్టం. రమ్ము పద ఏంతో పెట్టుకున్నానేంట్రా బాబు.